హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మరో వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసిన. ముఖ్యంగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అందరికీ. సో నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన పండగకి. సో ఇక ఏర్పాట్లన్నీ స్టార్ట్ అయిపోయినాయి, ఒకటి తర్వాత ఒకటి చేస్తున్నాం. పొద్దున్న లేచి ఇక ముగ్గు గిట్ల పెట్టాను, నేనే పెడుతున్నా. ఇక వాళ్ళ పని మీద వాళ్ళు ఉన్నారు. సో ఈ వీడియో మీకు ఫుల్ వీడియో రాబోతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. మన ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వచ్చిన ఫస్ట్ పండగ అండి. సో అమ్మవారి దయ వల్ల తొందరలో మన ఛానల్ 10K సబ్స్క్రైబర్లు కావాలని కోరుకుంటున్నా. ముగ్గేయడం అయితే అయిపోయింది. సో మిగతా పనులన్నీ స్టార్ట్ చేయాలి ఒకటి. సో హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు అనదర్ వీడియో. సో మన ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వచ్చిన ఫస్ట్ బోనాల పండుగ ఇది. సో నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన. సో వచ్చి నేను 1 డే అవుతుంది. ఇక ఒకటి అన్ని పనులు స్టార్ట్ అయినాయి, చేస్తున్నాం. ఫ్రెష్ అయిపోయి వచ్చి ఇక పూజ దగ్గర కూర్చుంది. మా పాప అయితే ఇక అల్లరి స్టార్ట్ చేసింది ఫుల్గా. ఇక పువ్వులు తెచ్చి పెట్టుకుంది, కొన్ని అంటే మిక్స్డ్ కలర్స్ ఇస్తారు కదా, అట్లా కొన్ని మరపులు అట్లా తెచ్చుకుంది బోనం కని. సో ఇక కొబ్బరికాయలు కడిగేసుకొని పూజించుకుంది. ఇప్పుడు బోనం వండడం స్టార్ట్ చేసింది. బోనం వండేటప్పుడే పైన గురిగి పెడతారు కదా, గురిగిలో వాటర్ వేసేసి అందులోనే ఎమ్మటే బెల్లం వేసేస్తారు, బెల్లం శాఖ కానీ. మా అమ్మ మర్చిపోయింది వేయడం. సో బోనం అయిన తర్వాత వేడి వాటర్ ఉంటాయి కదా, అందులోనే చిన్న కుండలో దాంట్లోనే బెల్లం వేసేసేసరికి అది మెల్ట్ అయిపోతుంది ఆ వేడి వాటర్కి. సో ఇక బోనం పూయడం స్టార్ట్ చేసింది. ఫస్ట్ సున్నం పూస్తారు కదా, ఇట్లా ఎడ్జ్ల దగ్గర ఇట్లా అడుక్కి రౌండ్గా, ఏమంటారు ఆ మూతి దగ్గర అంటారా, ఏమంటారు మీరు కామెంట్లో చెప్పండి, నాకు తెలియదు అక్కడ ఏమంటారు ఆ ప్లేస్ని. ఇట్లా చుట్టూరుగా పెట్టేస్తుంది సున్నం. కొంతమంది సున్నం పెట్టుకుంటారు, కొంతమంది అయితే మొత్తం అమ్మవారి ప్రతిమలు దింపుతారు. అంటే ఫేస్, ముక్కు పొడకతో ఉన్న ఫేస్, కలర్తో ఇట్లా కొన్ని కొంచెం ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటారు. సో మా అమ్మ అయితే చాలా సంవత్సరాల నుంచి ఇట్లనే చేస్తుంది. మా నాన్నమ్మ కూడా ఇట్లనే చేస్తుంది. సో సంక్రాంతి అప్పుడు మాకు అక్కడ బోనాలు వెళ్తే వెళ్ళమ్మకని అయ్యా వీళ్ళిటినే పాటిస్తున్నారు. అదే సంవత్సరాల కొద్దిగా సాగుతూ వస్తుంది. చూడండి, ఎవరైనా మామూలుగా ఇది నచ్చకపోతే మొత్తం ఆయిల్ రుద్దేసి ఇట్లా పసుపు జల్లెడబట్టి అట్లా అమ్మవారి బొమ్మని ఫేస్ని ఇట్లా గీస్తారు, కళ్ళు, ముక్కు పుడక అట్లా గీస్తారు, అది కూడా బాగుంటుంది. సో ఇదైతే పాతకాలం నుంచి వస్తుంది కదా, సో మా వాళ్ళు ఇదే ఫాలో అవుతారు. సున్నం రుద్ది ఆరిపోయిన తర్వాత ఇప్పుడు పసుపులో ఆయిల్ కలుపుకొని అది మొత్తం మిక్స్ చేసి ఇప్పుడు కుండకి, అంటే సున్నం పోసిన కింద ఉన్నది కదా ఖాళీగా, అక్కడ పూస్తారు. ఇది నేను చూపిస్తాను వీడియోలో, ఈజీ చేసుకుంటారు. మీరు కూడా ఇట్లనే చేస్తారా? నాకు కామెంట్లో చెప్పండి. మీరు కూడా ఇట్లనే చేస్తే చూడండి ఎట్లా చేస్తున్నారో. నీట్గా కనబడుతుంది, గుడ్డి లేకుండా నీట్గా కనబడుతుంది. ఫస్ట్ మంచిగా అంటుంది. ఇగో పెడుతున్నావు చూడు, ఎట్లా వచ్చింది, మంచిగా వచ్చిందా? చెప్పండి చూడండి మంచిగా ఉంటుంది. సున్నం పసుపు అంటకుండా చూడండి, ఎర్రగా అవుతుంది. సున్నం అంటితే పసుపుకు ఎర్రగా అయిపోతుంది, అంటకుండా పెట్టాలి. సున్నం పసుపు కలిస్తే ఎర్రగా వస్తుంది, మంచిగా రాదు. చేయి కడుక్కొని మంచిగా తుడుచుకొని పెట్టాలి బొట్లు, పచ్చగా వస్తుంది. ఇది ఇట్లా ఎర్రగా అయింది కలిసి అని చెప్పి, ఇట్లా ఎర్రగా అయింది కలిసి. మధ్య మధ్యలో కొన్ని మా అమ్మతో చెప్పిన కొన్ని ఎర్రగా వచ్చింది. నాకు అంతగా తెలియదు కదా, నేను ఎప్పుడు చెయ్యను. అసలు చేసేటప్పుడు తీరిగ్గా చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం. దీనికి డిఫరెన్స్ చూడండి, చూపిస్తా. అది మొత్తం రెడ్ అయిపోతుంది, ఇది ఎల్లో ఉంది.
దీనికి డిఫరెన్స్ చూడండి ఎట్లుంది. పసుపు సున్నం. సో బోనంకి పసుపు రుద్దడం అయిపోయింది. ఇప్పుడు ఇక బొట్లు పెట్టడం స్టార్ట్ చేసింది మా అమ్మ. నాకైతే ఎగ్జైటెడ్గా ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం ఇంత క్లోజ్గా ఇంత దగ్గరగా చూస్తున్నాను నేను బోనం చేయడం. మీరు ఇంతేనా? కామెంట్లో చెప్పండి. ఇట్లా పెట్టాలి. తెచ్చి ఇప్పుడే పెడుతున్నా. నూనె పోస్తున్నా. ఇప్పుడు ఇలా ఒత్తులు వేయాలి. ఇక నూనె పోస్తున్నా. ఇక నూనె పోసిన నూనె చాలా పోస్తే ఒత్తి వేస్తాం కదా, అందులో మునిగిపోతుంది. దీపం కొండెక్కుతుంది. ఎక్కకుండా ఇగో బియ్యం పోస్తున్నా. బియ్యం పోస్తే ఇప్పుడు ఒత్తేయాలి. ఇక దీపం వెలుగు దేవుని కడి పోయేదాకా కొండ ఎక్కకుండా ఉంటుంది. ఇగో ఇట్లా పెట్టాలి. ఇప్పుడు ఇట్లా పెట్టాలి. ఇట్లా బియ్యం వేసినాం కదా, దాన్ని తట్టుకొని ఒత్తి మునగకుండా ఉంటుంది. ఇప్పుడు దీపం వెలిగియాలి, మంచిగా ఉంటుంది. వేసిన ఇస్తరాకులో బియ్యం పోసిన బోనం కిందకి, ఎందుకంటే భోగం ఇట్లా ఒరుగుతుంది అని బియ్యం పోసి పెడితే మంచి చక్కగా ఉంటుంది. ఒరగకుండా ఉంటుంది బోనం. పేపర్ వేసి పెట్టిన, మళ్ళీ ఇస్తరాకు వేసిన, ఇట్లా ఒరగకుండా గట్టిగా ఉంటుంది. దీపం పెట్టవచ్చు మంచిగా. ఇప్పుడు మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇక దీపం వెలిగిస్తున్నా. దీపం వెలిగితే మంచిగా ఉంటుంది. ఇక బోనం అయిపోయింది చేసుడు. ఇక కొబ్బరికాయలు కొట్టుకొని తీసుకొని మొక్కుకొని గుడికాడికి పోతాం. ఇక ఫైనల్గా అయితే బోనం రెడీ అయిందండి. మేము కూడా రెడీ అయిపోయినాం. సో ఇక గుడికి బయలుదేరినాం మేమందరం. సో లాస్ట్ ఇట్లా తీసిన వీడియోస్ ఇవి వెళ్తున్నప్పుడు గుడి దగ్గర కూడా వచ్చేసినాం. చూడండి ఎంత రష్ ఉండో, ఫుల్ పబ్లిక్ ఉన్నారు. అసలు నిలబడడానికి కూడా ప్లేస్ లేదు. నెట్టేస్తున్నారు చాలా వరకు. పోయి వెంటనే బోనం సమర్పించి అమ్మవారికి కొబ్బరికాయ ఇట్లా కొట్టి కుంకుమ పసుపు కూడా సమర్పించేసి మేము కొన్ని వీడియోలు తీసుకున్నాము, నేను మా పాప. చూడండి ఎంత కామ్గా చూస్తుందో అక్కడ అందరిని. అంత రష్ ఉండేసరికి ఎంత టెన్షన్ ఉన్నా కానీ టెంపుల్కి వెళ్తే మాత్రం ఆ డే అంతా ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో. మీకు కూడా అంతేనా? కామెంట్లో చెప్పండి.
గుళ్ళో అమ్మవారిని వీడియో మనం చాలా వరకు ట్రై చేసిన, కాకపోతే ఏదో చిన్న ఇవన్నీ పట్టలేదు అసలు ఇవన్నీ కూడా ఛాన్స్ పెట్టలేదు. అడవిలాగా అంటున్నది. సో కొంచెం ఏదో అనుకోవచ్చు. ఇంటికి వచ్చే ముందు లాస్ట్లో ఇంకొక వీడియో తీసుకున్నాను నేను మా అమ్మ. చూడండి, మొత్తానికి అయితే బోనం తీసుకొని బయటకు వచ్చేసామండి. ఇది అమ్మతో నేను తీసుకున్న బయట. మా డాడీ, మా పాప, మా చెల్లి ముగ్గురు బండి మీద వెళ్ళిపోయారు. వాళ్ళని పంపించేసినాం ఫస్ట్, ఎందుకంటే పాప ఏడుస్తుందేమోనని. సో ఇక ఇది ఇంటికి వచ్చే ముందు తీసిన వీడియో ఇది. ఫైనల్లీ ఇంటికి వచ్చేసినాం. దర్శనం అయితే బాగా అయిపోయింది, మస్తు రష్ ఉంది. సో ఫుల్ వీడియో మీరు మస్తు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా. సో ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్స్ ఇవ్వట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ప్లీజ్. టెంపుల్ నుంచి బయటకు వచ్చేసినాం బోనం తీసుకొని. సో ఇక కొన్ని ఫొటోస్ దిగినాం బయట. సో మొత్తానికైతే ఇలా అయిపోయింది మా బోనాల పండుగ. ఇంటికి రిటర్న్ అయిపోయినాం నేను, మా అమ్మ. లాస్ట్గా మేమిద్దరం వచ్చినాం, మా చెల్లి, మా డాడీ, మా పాప ముగ్గురు వచ్చేసారు ఇంటికి అప్పటికే. సో మేము